వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకున్నట్లయితే అంటే నిన్న జూన్ 2వ తేదీ నాడు ఆయన తెలంగాణ వెళ్ళటం, అక్కడ మీటింగ్కి పర్మిషన్ అడగటం, అక్కడ గవర్నమెంట్ ఇవ్వకపోవటం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో దాదాపు 40 నిమిషాలు వివిధ అంశాల మీద మాట్లాడటం, మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తాం, హైదరాబాద్లో తిరుగుతాను, ఇది నా ఇంటి అడ్రస్ అంటూ ఇలా మాట్లాడటం. దీని వెనకతల పవన్ కళ్యాణ్ ఆవేశం ఉందా, లేదు అక్కడ ఒక కూటమి ఏర్పాటు చేసే ఆలోచనతో ఇదంతా చేశాడా అన్న విషయం కానీ మనం గమనిస్తే, మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఇష్యూ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఇది అంటే చాలా చిన్న ఇష్యూ. అఫ్ కోర్స్ రాజకీయంగా పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ చేయొచ్చేమో, కానీ దానికి ఆయన ఉపసంహరించుకున్నాడు కాబట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని బేషరతుగా అతను చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ మాటలోనే మనం చూసుకున్నట్లయితే పోలీస్ కేసులు పెట్టి నేనే వద్దన్నాను, అరెస్ట్ కట్టి వద్దన్నాను అని అన్నాడు. నాదెండ్ల మనోహర్ కూడా ఆయన ఏమన్నాడు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది అని అన్నాడు. దానికి వెంటనే ఈయన అంగీకరించాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నాగేశ్వరరావుని. ఆ ట్రోల్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నాడే ఈయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, దాని ఉద్దేశం ఏంటి? మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఒక ప్లాన్డ్గా జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇష్యూ ముగిసిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎందుకు రెచ్చగొట్టారో అర్థం కాలేదు. ఎందుకు కంటిన్యూగా ప్రొఫెసర్ నాగేశ్వరం మీద అటువంటి పోస్టింగ్లు పెట్టారో, ఆయన దాన్ని ఏమంటారు, మన పేటీఎం బ్యాచ్ అని, వైసీపీకి అమ్ముడుపోయాడని, ఇలా రకరకాలుగా ఆయన ఈగోని హర్ట్ చేసినట్లు ఆయన వ్యక్తిగతంగా కూడా వెళ్ళి ట్రోల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్లాన్ కనబడుతుంది. ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే తెలంగాణలో కానీ ఈ ఉభయ రాష్ట్రాల్లో ఆయన అంటే అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆయన తెలంగాణ వాడు కాబట్టి తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, మరి వీళ్ళంతా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆయన్ని హత్య చేస్తే వాళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తారు. సో వీళ్ళు ఊహించినట్టుగానే అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. ఇది పవన్ కళ్యాణ్ ముందు ఊహించిందే అని అనిపిస్తుంది. ఇప్పుడు అంతా చూస్తే ఈ డాట్స్ అన్ని కలిపితే ఒక ప్లాన్ ఇందులో ఉందని అర్థమైపోయింది. ఇప్పుడు తను ఊహించినట్టుగానే తన మీద దాడి జరిగింది. దాడి జరిగేసరికి ఈ లోపల కోడి చెరువు ఇష్యూ వచ్చింది. కోడి చెరువు ఇష్యూ రావడంతో అక్కడ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది రఘు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఆ స్పాట్కి వెళ్ళడం, ఆ కోడి చెరువును షూట్ చేయటం, అది ఆక్రమించుకున్నారు, కబ్జా చేశారని అనటం, అది మరింత అగ్నికి ఆజ్ఞం పోసినట్టు జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ 2వ తారీఖున అక్కడ మీటింగ్ పెట్టడం, పోలీసులు ఆటోమేటిక్ అనుమతి ఇవ్వరు కాబట్టి ఇవ్వలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ పెడుతుంది ఒక హాల్లో మీటింగ్ పెట్టుకుంటారు, అది పబ్లిక్ మీటింగ్ కాదు, అది 2000 మందితో కొన్ని షరతులతో కూడి నిజంగా గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ శాంతి భద్రత సమస్య పేరుతో ఇవ్వలేదు. నిజానికి చంద్రబాబు నాయుడు ఒక ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి మా పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇవ్వండి, ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇస్తారు కదా, కానీ పర్మిషన్ ఇవ్వలేదు అన్న దాంట్లోనే అసలు రహస్యం దాగుందని అంటున్నారు. ఏంటంటే కేవలం కోరుండే రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదని, ఇది వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో ఒక భాగమేనని. దాంతో చూడు మీరు గమనించండి, పర్మిషన్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని కదా అతను విమర్శించాలి, ఎవరు? పవన్ కళ్యాణ్. కానీ రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఆయన నాకు గౌరవం ఉంది అని మాట్లాడాడు. కానీ రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదు. సాధారణ ముఖ్యమంత్రిని కదా అంటారు. దట్టు ఏంటి, దట్టు హోంశాఖ కూడా, అంటే హోంశాఖ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలు అన్నీ కూడా చూసేది మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిని అనలేదు. ముఖ్యమంత్రిని అనకుండా ముఖ్యమంత్రి ఇంకా ఇష్టం, ఆయన అంటే నాకు గౌరవం అని కూడా అన్నాడు అతను. అంటే ఇదంతా ప్లాన్డ్గా అని అనిపిస్తుంది. ఇక్కడ ప్లాన్ ఏటై ఉంటుందంటే, సాధారణంగా ఎప్పుడైతే మోడీ హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లో గంట సేపు గడిపాడు, తర్వాత పవన్ కళ్యాణ్ కలిశారు, అక్కడే ఒక స్కెచ్ గీశారు వీళ్ళు అని అనిపిస్తుంది. ఏంటంటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను ఒక్కొక్కటిగా సొంతం చేసుకొని చూస్తుంది. తమిళనాడులో ట్రై చేసింది, అక్కడ ఫెయిల్ అయింది. అక్కడ అనమలయ్య కూడా ఇప్పుడు రాజీనామా చేశాడు. మరి ప్రజెంట్ అక్కడ ఎలక్షన్లు లేవు. ఇక మిగిలింది ఏంటి? తెలంగాణ ఇప్పుడు ఉంది. తెలంగాణలో ఇప్పుడు 3 కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రయల్ వేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాదో, అలాగే అక్కడ కూడా కూటమిగా ఏర్పడి ముందు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో, ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో ముందు ట్రయల్ చూసుకుంటారు. గతంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ మాట అన్నాడు, ఇంతవరకు నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు, ఇప్పుడే నిర్ణయించుకుని ఉన్నాను. అంటే అసలు మీరు ఆల్రెడీ 2 సార్లు అక్కడ పోటీ చేశారు, మీకు అసలు మీ పార్టీకి అసలు ఎక్కడ కూడా డిపాజిట్లు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ బలం ఒక్కడిది చాలదు.
కాబట్టి ఇక్కడ ఎలాగైతే 6% ఓటింగ్ ఉందో దానికి బీజేపీ వాళ్ళకు 1% ఎంత ఉంది, దాని మీద తెలుగుదేశం 40% ఉంది. సో ఇక్కడ ఎలాగైతే విన్ అయ్యారో సేమ్ స్ట్రాటజీ తెలంగాణలో కూడా ఉపయోగించాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, మరి ఇది కానీ ఈ పార్టీ కానీ అక్కడ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఆటోమేటిక్గా అధికారాన్ని కోల్పోతాడు కదా, మరి దానికి జవాబు ఎలాగా, అంటే రెమెడీ ఏంటి, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అసలు అంటే, నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వస్తాడు. బీజేపీ సీఎం అభ్యర్థిగా అతను ప్రొజెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడాడు 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని అని. 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని అనే అవకాశం ఈ రాష్ట్ర నాయకుడికి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు పార్టీ నేషనల్ పార్టీ. ఇప్పుడు జగన్ అనేవాడు 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని, ఎందుకంటే అతనిదే పార్టీ కాబట్టి. లేదు చంద్రబాబు నాయుడు అలాగ అనగలడు, ఎందుకంటే ఆయనదే తెలుగుదేశం పార్టీ కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు, నేషనల్ పార్టీ అది. అంతేకాకుండా బట్టి విక్రమార్క రెడీగా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, వీళ్ళ సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు ఆ పదవి కోసం. సో వాళ్ళు ఉంటుండగానే నేను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని అనగలిగాడు అంటే అంత నమ్మకం ఏంటి అసలు? నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే సీల్డ్ కవర్ సీఎంని పంపిస్తుంది, అంటే ఢిల్లీలో సెలెక్ట్ చేస్తారు, సీల్డ్ కవర్ పంపిస్తారు, నువ్వే ముఖ్యమంత్రి అంటారు. ఇలా ఉంటుంది అక్కడ పద్ధతి. కానీ అక్కడ కూడా ఆయన అలా అనగలిగాడంటే సీనియర్స్ నిజానికి కోపం వస్తుంది కదా. వెనక ఏం జరుగుతుంది అంటే, మొన్న ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు రేవంత్ రెడ్డి గేట్ అన్నాడు, మా వైపు వచ్చి నీకు అన్నీ మేము చూస్తాం, అంటే అన్ని నిధులు ఇస్తాం ఇదే అని చెప్పడం జరిగింది, పబ్లిక్ స్టేజ్ మీద అన్నాడు. సో బీజేపీ రేవంత్ రెడ్డి గాలం వేస్తుంది. రేవంత్ రెడ్డి కూడాను నెక్స్ట్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఇతను ఎక్కువ కాలం ఉంచరు. ఎందుకంటే మొన్నే డీకే శివకుమార్ని అక్కడ మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో సిద్ధరామయ్యని తీసి డీకే శివకుమార్ని ఎక్కించారు. సో అదేవిధంగా మరొక సంవత్సరం పోయిన తర్వాత ఈయన దించడానికి అవకాశం ఉంటుంది, ఇంకొకరిని ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. అంటే బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు నెక్స్ట్ మరి ముఖ్యమంత్రి ఛాన్స్ మళ్ళీ ఎలాగొస్తుంది రేవంత్ రెడ్డికి? సో అందుకోసమే అతను బీజేపీ వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి అతను కాంగ్రెస్లోకి వెళ్ళిన వ్యక్తి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళడానికి ఏముంది? ఇప్పుడు రాజకీయాలు అలాగే కదా ఉన్నాయి. బెంగాల్ చూసుకున్నట్లయితే ఆయన తృణమూల కాంగ్రెస్ వ్యక్తే కదా ఇప్పుడు సీఎం అయ్యాడు బీజేపీలోకి వచ్చి. అలా చూసుకున్నట్టు చాలా దిక్కులు అలాగే చేశారు. సో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తారు. రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు, ప్రకటించి బీజేపీ వ్యక్తిని అతను బీజేపీలోకి ఎలాగో వచ్చేస్తారు కాబట్టి ఇక టీడీపీ వాళ్ళ క్యాండిడేట్నో జనసేన క్యాండిడేట్ డిప్యూటీ సీఎం ఇస్తామని అంటారు. సో ఇక్కడ ఉపయోగించే స్ట్రాటజీ అక్కడ ఉపయోగిస్తారు. అందుకోసం ఈ ఇష్యూని చాలా పెద్ద ఇష్యూగా మార్చేశారు. నిజానికి అది అంత పెద్ద ఇష్యూ కాదు. ఎలాగొచ్చిందంటే ఒక ప్రాంతానికి మధ్య ఒక గొడవలాగా స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎలాగుందో అంత లేకపోయినప్పుడు కూడా మొత్తం మీద కొంత పొరపచ్చులు మాత్రం వస్తున్నాయి, రెచ్చగొడుతున్నారు పార్టీ నాయకులు. నేను ఆ రోజే చెప్పాను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడని. ఆ మీటింగ్ ప్రెస్ మీట్ అయిన నేను చేశాను వీడియో, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడని. ఇక అబద్ధాలు కూడా ఆల్రెడీ నేను చెప్పాను. అదే గద్దరి కారు కొని ఇవ్వడం. ఈరోజు గద్దర్ కూతురు వెన్నెల ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆవిడ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకళ్ళు కారు కొన్నా ఉంటారు, ఒకళ్ళు గొంగలు కొన్నా ఉంటారు, ఒకళ్ళు ఏకంగా ఇల్లు ఇచ్చేసామంటారు, ఒకళ్ళు ఆ పాట నేనే రాసా ఉంటారు, చనిపోయిన వ్యక్తి మీద ఎన్నైనా మాట్లాడతారని చెప్పేసి ఆవిడన్నా మాకు ఈ అవమానాలు ఇవన్నీ కూడా మాకు అలవాటే, ఇది పెద్ద ఇష్యూగా మేము తీసుకోవటం లేదు అన్నది కదా. కాబట్టి ఇంకో మాట అంటే పవన్ కళ్యాణ్ నీకు హక్కు లేదు, నువ్వు ఇక్కడికి వచ్చి చేసే హక్కు నీకు లేదు అని క్లియర్ కట్ చెప్పింది. మీ జాగీరా అని అడిగారు, నీ అబ్బ జాగీరా అని అడిగారు కదా. అప్పుడు ఆవిడ ఏంటంటే దాని జవాబు గద్దర్ కూతురు ఇచ్చింది కదా ఈరోజు, అవును ఇది మా అబ్బ జాగీరే, ఇప్పుడు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు. ఇది ఎందుకు ఆ మాట అన్నారు అంటే, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను తిండి మానేశాను అన్నాడు. తర్వాత దాన్ని ఇప్పుడు మార్చాడు. విడగొట్టడానికి కాదు, విడగొట్టే మార్గం, విడగొట్టే విధానానికి నేను బాధ అనిపించిన 11 రోజులు నేను భోంచేయలేదు అని అన్నాడు. నిజానికి ఆ తెలంగాణ విడగొట్టినప్పుడు మంత్రి ఎవరున్నారని సెంట్రల్ మినిస్టర్గా అలా నీగా చిరంజీవి కదా, ఏం అడ్డుకోలేదు. ఇది ఒక పాయింట్. అయితే ఈ మధ్యన రీసెంట్గా కోనసీమలో కొబ్బరి చెట్లు పాడైపోతుంటే తెలంగాణ వాళ్ళు తల దిష్టి తగిలిందని అన్నాడు. కోనసీమ డెవలప్ అయిపోతుంది, అందుకు తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టేశారు అన్నాడు. మరి ఇన్ని మాటలని మరి ఇది మీ అబ్బ జాగిరని అడుగుతుండే అక్కడికి వెళ్ళి. నేను పోటీ పోటీ చేయొచ్చు, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఈ దేశంలో మనం పోటీ చేయొచ్చు, పార్టీని ప్రచారం చేసుకో, అన్నీ చేసుకోవచ్చు. కానీ తెలంగాణ వాళ్ళకి ఎక్కడ మండింది? ఒకవైపు ఏమో తెలంగాణ ప్రజల తాలూకా కళ్ళు పడి వాళ్ళు దిష్టి తగిలి మా కోనసీమలో కొబ్బరి చెట్లకి అయిపోయి అనే నోటితోటే ఇది తెలంగాణ అంటే నాకు ఇష్టం, మేము ₹1,00,00,000 ఇచ్చాం మేము అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. కానీ సాధారణంగా ఆయన ₹1,00,00,000 ఇవ్వడం కాదు, అది కూడా మార్చి చెప్పాడు అతను. తిరుమల దేవస్థానం
దేశంలో చాలా దేవస్థానాలకి డబ్బులు ఇస్తుంటుంది, ఎక్కడెక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోవిలు కట్టిస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అది చేస్తాడు, వాళ్ళ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం కూడా అవుతుంది, ఈయన ఒక్కడిదే కాదు. అలాగే ఇంకొక విషయం అంటే పవన్ కళ్యాణ్లో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని చెప్తుంటాడు. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదే బాబు, మహేష్ బాబు 4500 మందికి 4500 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాడు ఇప్పటికీ, ఇంకా చేయిస్తూనే ఉన్నాడు. తన కొడుక్కి హార్ట్లో ప్రాబ్లం వచ్చింది అని డాక్టర్లు చెప్తే తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి తను బాగు చేయించుకోగలిగాడు. పేదవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి మహేష్ బాబు నువ్వు ఇప్పటికీ చిన్నపిల్లలు పేదవాళ్ళకి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాడు. ఆయన ఇప్పుడు చెప్పుకోలేదు. నిజం చెప్పాలంటే బాలకృష్ణ నాన్ స్టాప్ ఉంది కదా, ఆ షో ఏదో ఉంది కదా, అన్స్టాపుల్ షోకి వచ్చినప్పుడు బాలకృష్ణ చెప్తే తెలిసింది నిజం చెప్పాలంటే. మహేష్ బాబు ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి నేను ఇంతమందికి ఆపరేషన్ చేయించానని చెప్పలేదు. అలాగే చాలామంది చాలా చేస్తుంటారు. ఇతను ఒక 2 కోట్లు ఖర్చు పెట్టక నేను ఇచ్చాను అంటే కమ్మను ఉన్నట్టే కదా అన్నీ చెప్తాడు. అక్కడ వరదలు వచ్చాయి, ₹1 ఇచ్చాను అంటాడు. నువ్వు ఒక్కడే కాదు నాన్న, చాలామంది ఇస్తాను, మీరేం ఉత్తినిచ్చి లేదు. ఈ ఊడన కదండి మీ సినిమాలు అక్కడ ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ప్రజల ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి తిరిగి ప్రజలకు ఇస్తున్నారు. దట్టు మీకు దాంట్లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. మీరు ఇచ్చిన కోటికి మళ్ళీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఇన్ని లాభాలు చూసుకొని మీరు ఇస్తుంటారు. అయితే మంచి పనులు అవన్నీ కాదంటం లేదు, కానీ ఎవరూ చెప్పుకోవటం లేదు. ఇప్పుడు గద్దర్ అన్న వ్యక్తి నిజంగా మీరు కారు ఇచ్చి ఉండొచ్చు కాక, అది కాదని వెన్నెల ఆవిడ అంటున్నారు, వెన్నెలక్క గద్దరన్న కూతురు. ఒకవేళ అది నిజమైనప్పటికి కూడా నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పుకోవడం అంతవరకు కరెక్టు. నాకు గద్దరన్న అంటే అభిమానం చెప్పడం వరకు పర్వాలేదు, నా తెలంగాణ అంటే అభిమానం చెప్పడం వరకు పర్వాలేదు. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు, నేను ఇచ్చాను, నా దగ్గరికి వచ్చాడు, ఇవన్నీ చెప్పకూడదు కదా. మరి అలా చెప్తున్నా అది మరి పవన్ కళ్యాణ్ తాలూకా ఆలోచనలు అలా ఉంటాయేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ త్వరలోనే ఒక కూటమి ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఇందాక రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తప్పులేనట్లే మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గానే మాట్లాడాడు. ఇదంతా చూసుంటే 1 by 1 ఒక్కొక్క డాట్ కలుపుకుంటూ వెళ్తే కేసీఆర్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేయాలని పూర్తిగా నిర్ణయించుకున్నారని అర్థమవుతుంది. సో అంటే ఒక దెబ్బకు 2 పిట్లు అంటే చూసి ఇటు కాంగ్రెస్ అక్కడ దొరికిపోద్ది తెలంగాణలో, ఇటు కేసీఆర్ కూడా దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ముగ్గురు ఒక కూటమి అవుతారు కాబట్టి. సెటిలర్స్లో చాలామంది తెలుగుదేశం అభిమానులు ఉంటారు కానీ అనుకున్నారు ఎంతవరకు. కానీ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే సెటిలర్స్ ఉంటారో ఆ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచింది. అది చిత్రం. నిజానికి అక్కడ చంద్రబాబు నాయుడికి పట్టు ఎక్కువ ఉంటారు కానీ ఆ ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అది ఎక్కడ ఉపయోగించే స్ట్రాటజీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించారో అదే స్ట్రాటజీతో ముందుకెళ్లాలని వాళ్ళు అనుకుంటున్నారని నా అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.